వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ రెసిపీ పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉండి పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో తొక్కు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు 8 నుంచి 10 వేసుకోండి. అలాగే తుంచుకున్న పచ్చిమిరపకాయలు 18 నుంచి 20 వరకు వేసుకోవచ్చు. ఎక్కువ కారం తినేవాళ్ళు 20 వరకు వేసుకోండి. నేనైతే 18 వేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో తొక్కు చెక్కుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కలు మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు వరకు వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ ఎక్కువ పుల్లగా లేదు కాబట్టి మామిడికాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇలా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు వేస్తున్నాను. మిక్సీ జార్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని రుబ్బుకోండి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. దీనిని కూడా ఈ బౌల్లోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు బాగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రను ఇలా 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవి అన్నీ బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పసుపు పచ్చి వాసన లేకుండా ఉంటుంది. తర్వాత ఇందులో మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకున్నట్లయితే పుల్లగా చాలా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.